ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులాలగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి మీకు ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి మీకు తృతీయాధిపతి షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇదివరకే చెప్పాను మీకు 8, 6, 12 స్థానాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే చాలా మంచి ప్రయోజనాలు ఇస్తారని. బృహస్పతి మీకు దీర్ఘకాలికంగా సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు. అలాగే మేనమామల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం శత్రు రుణ రోగం ఆపిబడి జరుగుతుంది. అలాగే మీకు ఈ ప్రభావాలతో పాటు మీకు ఇక రాహు వచ్చేసి 6వ ఇంట్లో ఉండడం కూడా కొంతవరకు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు, శత్రు రుణ ఒత్తిడి తగ్గడం, ఇంకా మీ జీవితం మొత్తం కొంచెం సుఖమయంలోకి వెళ్ళటానికి మీకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ యొక్క శని 6వ ఇంట్లో వక్రాలు ఇవన్నీ ముందుకెళ్ళడం వెనక్కి రావడంతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అలాగే పంచమంలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చాడు. వివాహాది శుభకార్యాలలో ఇలాంటి గ్యాప్స్ రావడం ఇవన్నీ ఇచ్చాడు. ఇంకా మార్చిలో ఈయన ఈ యొక్క మార్చి 29న శని భగవంతుడు మీకు 6వ స్థానమైనటువంటి యొక్క మీనరాశిలోకి వెళ్తాడు. అప్పటి నుంచి మీకు చాలా మంచి పీరియడ్, చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి అర్థం చేసుకునేవారు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఇది వరకు ఏదైతే పోగొట్టుకొని ఏదైతే దుఃఖము మనోవేదన పొందారో అవన్నీ దూరమై మీరు చక్కగా జీవితాన్ని గడిపే అవకాశాలు, ఆ భాగ్యం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం రాహు కూడా మీకు కొంచెం 6వ ఇంట్లో అమ్మవారి భక్తి చేపట్టినట్లయితే దేవీ ఖడ్గమాల స్తోత్రం వినడం, దుర్గా భవాని పూజలు చేసుకోవడం, మంగళవార దీక్షణలు ఇవన్నీ చేసుకోగలిగితే మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. 2వ ఇంట్లోనే మీకు బుధాది ఛేకం, మీ దశమాధిపతి, మీకు లాభాధిపతి, అలాగే 2వ ఇంటి వ్యయాధిపతి, అలాగే నెక్స్ట్ వచ్చేసి భాగ్యాధిపతి అయినటువంటి వీరిద్దరూ కలిసి మీకు 2వ ఇంట్లో ఉన్నారు. బిజినెస్ వైపు మీరు మోటివేట్ అవ్వగలుగుతారు. చక్కగా బిజినెస్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ముందడుగు వేస్తారు. మంచి గృహము, రిలాక్స్, జీవిత భాగస్వామి రాకడం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసే వారికి సంతానం కలుగుతుంది. వివాహమైన వారికి పిల్లల జీవితంలో ఆనందాన్ని చవి చూస్తారు. వివాహం కాని వారు మీకు వివాహము అన్ని ఫాస్ట్గా జరిగిపోవడం మీకు మంచి అనుభవాన్ని కలుగజేస్తాడు. భగవంతుడు ఈ 2.5 సంవత్సరం మనోవేదన ఎంత పడ్డారో 5 సంవత్సరాల నుంచి అదంతా దూరం అయిపోతుంది. మీ కష్టాలన్నీ దూరం అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ మీకు తృతీయంలో తులారాశి వారికి శుక్రుడు, ఈయన మీ రాశి అష్టమాధిపతి, 6వ ఇంటాధిపతి ఇంట్లో ఉన్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. మంచి జీవితాన్ని ఇస్తాడు. మీకంటూ ఒక పురోగతి ఏర్పడుతుంది. శత్రు రుణ రోగ స్థానంలో ఉన్న నెగటివ్ పాయింట్స్ అన్ని క్లోజ్ అవుతాయి. అలాగే పెద్దవాళ్ళ సహాయము, అండదండలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా శుక్ర యొక్క తులారాశి వారికి చాలా బాగుంటుంది. తులారాశి వారు చాలా గట్టివారు. ఈ రాశికి అధిపతి నెప్టూన్ అంటే చిత్రగుప్తుడు. అందుకే దీనికి తులారాశి తక్కడ బట్టి చూస్తూ ఉంటాడు మన పాపకర్మలన్నీ ఈ నెప్టూన్. ఇంకోటి శుక్రుడు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది చాలా పెద్ద చాప్టర్. నేను త్వరలో లెసన్స్ స్టార్ట్ చేస్తాను ఆస్ట్రాలజీలో. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వండి. మీకు మొత్తం జ్యోతిష్యం నేర్పించగలుగుతాను, యోగా నేర్పించగలుగుతాను. రెండింటికి మ్యూజిక్ ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాను. క్లాసెస్ మీరు జాయిన్ అవ్వడమే ఆలస్యం. నేను రెడీగా ఉన్నాను స్టార్ట్ చేయడానికి. ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి మీరు వచ్చేసి తులారాశి తులాలగ్నం వారు నవరస కాండారస ఈ యొక్క రాగాన్ని, నవరస కాండ రాగాన్ని వింటూ ఈ యొక్క లింగ ముద్రలో కూర్చొని చక్కగా మీరు రాగాన్ని విన్నట్లయితే మీకు మూలాధార చక్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీ జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది. చాలా భయాలతో పేరుకపోయిన జీవితం 6వ ఇంట్లో రాహు మీకు మంచినిచ్చిన కొంత భయాన్ని కూడా ఇచ్చాడు, టెన్షన్ ఇచ్చాడు. ఈ రాహు వాళ్ళ దుష్ప్రభావాలు, మిగతా గ్రహాల దుష్ప్రభావాలు అన్నీ పోవాలంటే ఈ లింగముద్రను
నాభి దగ్గర పెట్టేసుకొని ఈ రాగాన్ని విన్నట్లయితే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ రాగాన్ని మీరు ఈ యొక్క యూట్యూబ్లో కొట్టి రాగాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఈ ముద్రలో కూర్చొని శ్వాసను గమనించండి. మీకు అలాగే జపహోమ తపాతులు చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం, లక్ష్మీ పారాయణ చేయడం, ఇవన్నీ చేయడం మూలంగా ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.